మీ అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ సేఫ్గా ఉన్నారా? మీరందరూ సేఫ్గా ఉండాలని ఈ విజయలక్ష్మి ఆశిస్తుందండి. మీరందరూ సంతోషంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ విష్ యూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. 2024లో మీరు సంతోషంగా ఉన్నా లేకపోయినా, ఏమన్నా పనులు చేయలేకపోయినా 2025లో చేసుకోండి. మీకు 2024 కంటే కూడా 2025 ఆనందదాయకంగా ఉంటుంది. ఇది నిజం. అయితే అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2025. ఇప్పుడైతే మనం ఏంటో బాటిల్ పట్టుకొని నుంచి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది అనుకుంటున్నారా? జున్ను పాలండి, జున్ను పాలు ఇవి. ఈ జున్ను పాలతో మనం అయితే ఈరోజు జున్ను చేసుకుందామండి. ఫస్ట్ క్లాస్ అయిన జున్ను, సూపర్ అయిన జున్ను అయితే మీకు చేసి చూపిస్తానండి ఈరోజు. చాలాసార్లు మీకు జున్ను చేశాను కదా, ఈమెకి ఎక్కడ దొరుకుతున్నాయి జున్ను పాలు, మాట మాటకి జున్ను చేస్తుంది అనుకోవద్దు. కానీ జున్ను పాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. జున్ను పాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు జున్నుని ఎలా జున్ను పాలని ప్రిజర్వ్ చేసుకోవడం ఒక పద్ధతి చెప్తానేనండి. మీరు జున్ను పాలు దొరుకుతాయి కదా మనకి, 1 లీటర్ దొరికినాయి అనుకోండి. 1 లీటర్ మీకు లీటర్ దొరికినప్పుడు ఒక మంచి మల్లు క్లాత్, తెల్ల క్లాత్ ఉంటుంది కదా, వైట్ క్లాత్, శుభ్రంగా దాన్ని పులివేసేసి ఆరేసేసి, ఆరిన తర్వాత తీసుకొచ్చి ఈ జున్ను పాలలో ముంచండి. ఉంచిన తర్వాత ఈ క్లాత్ని తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టండి. ఎండలో ఆరబెట్టిన తర్వాత దాన్ని దాచిపెట్టండి మడతపెట్టి. మీకు జున్ను కావాలి అనుకున్నప్పుడు ఆ క్లాత్ని తీసుకొచ్చి పాలల్లో ముంచుకుంటే జున్ను రెడీ. అలా కూడా ప్రిజర్వ్ చేసుకోవచ్చు అని మీకు చెప్తున్నాను. ఇంకా కొన్ని రకాలుగా ప్రిజర్వ్ చేస్తారండి. షాపులో వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు. కొంతమంది దగ్గర అయితే పల్లెటూరు నుంచి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొచ్చి ఒక్కొక్క ప్లేస్లో అమ్ముతూ ఉంటారు ఫ్రెష్ పాలు. ఏదేమైనా కనుక్కోండి, తెచ్చుకోండి, జున్ను చేసుకోండి, తినండి. ఇప్పుడు నేను చేసే జున్ను ఎలా తయారు చేస్తారు అనేది నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఆ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఏమంటారు? అయితే మరి ఇంకా ఆలస్యం వద్దామండి. ఆలస్యం అయితే అస్సలు వద్దు. మనమైతే ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళి చక్కగా జున్నునైతే ప్రిపేర్ చేసుకుందాం. ఏమంటారు? మరి మీరు కూడా వస్తారా?